ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఎన్ని విడతల్లో పోలింగ్ జరగనుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మరో 4 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయబోతుంది. అయితే ఎన్ని విడతల్లో పోలింగ్ జరగనుంది అనే విషయంపై ప్రస్తుతం అందరిలో ఉత్కంఠ నెలకొంది. బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియబోతుంది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా మరో 4 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? సుధా, మరి కాసేపట్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు జరిగాయి. ఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన్ భవన్ లో ఎలక్షన్ కమిషన్ సంబంధించిన కమిషనర్లందరూ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఎన్ని విడుదల ఎన్నికలు నిర్వహిస్తారు, ఎక్కడెక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు, పూర్తి స్థాయి వివరాలను ఎలక్షన్ కమిషన్ అధికారులందరూ కూడా పూర్తిగా కమిషనర్లు నేరుగా వివరించబోతున్నారు. దీంతో పాటు తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించిన డేట్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికైతే 7.5 కోట్లకు సంబంధించినటువంటి బీహార్ ఓటర్లకు సంబంధించి ఇటీవలనే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ద్వారా దాన్ని పూర్తిగా దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసి పెట్టారు. దానికి సంబంధించి దేశంలోని అతిపెద్ద రివ్యూగా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే బీహార్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ రకంపైన అధిక పార్టీలు కూడా ప్రస్తుతం బీహార్ లో మరోసారి పాగా వేయడం కోసం ఒకవైపు ఎన్డీఏ కూటమి, మరోవైపు ఈసారి ఎన్డీఏ కూటమిని గద్దెదించి అధికారంలోకి రావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు ఈసారి ఓటు చోరీ పేరుతోటి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున కూడా అక్కడ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇటు ఆర్జేడీ పార్టీకి సంబంధించి ఇప్పటికే తేజప్రతాప్ ఒకవైపు, ఇటు తేజస్వి కుమార్ యాదవ్ అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగిస్తారు. పార్టీలన్నీ కూడా ఎవరికి వారు ప్రచారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ రోజు రానుండడంతో కూడా ఎప్పుడు షెడ్యూల్ డేట్లు ప్రకటిస్తారు, ఎన్ని విడుదల ఎలక్షన్ వేస్తారు అన్నది కూడా మరి కాసేపట్లోనే స్పష్టత రానున్నది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.